హలో సుమన్ టీవీ వ్యూవర్స్, నేను అమెరికాలో సెయింట్ లూయిస్ లో ఇక్కడ నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం అసలు హైలైట్స్ అని చెప్పడానికి వచ్చాను, కానీ ఉండబట్టుకోలేక ఈ స్టోరీ తీసుకొస్తున్నాను అనమాట. మామూలుగా మన తెలుగు వారు ఏం చేస్తున్నారు అమెరికాలో అంటే చాలా మంచి పనులు చేయడంతో పాటు ఉద్యోగాలతో పాటు బ్యూటిఫుల్ హోమ్ అండ్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. మనం వెంకట్ ఉప్మా గారు వన్ ఆఫ్ ద కీ వాలంటీర్స్ మన టెంపుల్ లో, ఈ కమిటీస్ లో వారు ఉన్నారు. అలాగే వారి శ్రీమతి గారు అర్చన గారు ఆంధ్రనాట్యం గురువుగా ఉన్నారు. ఇక్కడ ఇద్దరు వర్క్ చేసుకుంటూ బ్యూటిఫుల్ కిచెన్ గార్డెన్ ఒకటి తీసుకొచ్చారు. ఈ గార్డెన్ లో ఎన్ని కూరగాయలు పండుతాయో, ఎంత శ్రద్ధగా ఎంత ముద్దుగా పెంచుకుంటున్నారు ఈ మొక్కల్ని చెప్తే అసలు ముచ్చిపోతారు. వెంకట్ గారు హలో అండి, నమస్కారం. ఏమేమి ఉన్నాయి? థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ us. ఏమేమి ఉన్నాయి మన గార్డెన్ లో? ఏ మొక్కలు ఉన్నాయి? ఈ జాజులు ఏమిటి, అరటాకులు ఏంటి? అసలు కార్నర్ లో మీరు చూస్తే కనుక వంకాయ మొక్కలు ఉన్నాయండి. నేను దాని ముందున్న రో అంతా మిరపకాయలు, ఇండియన్ మిర్చి, బెల్ పెప్పర్స్ అలాంటివి ఉన్నాయి. తర్వాత బెండకాయలు, దాని పక్కనే ఉన్నవి టొమాటో మొక్కలు, బీరకాయ, దోసకాయ, కాకరకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ, దొండకాయ, తర్వాత గోంగూర మొత్తం కలిపి అరౌండ్ 200 ప్లాంట్స్ వేస్తాను ఎవ్రీ ఇయర్. సో మన చెట్టుకి ఆల్రెడీ మనకి వంకాయలు, చిన్న చిన్న కూరగాయలు, అక్కడ సిమ్లా మిర్చిలు అన్ని కనిపిస్తున్నాయి. ఇటుపక్క వస్తే బీరకాయ కూడా ఉంది అండ్ మనకి కాకరకాయ తీగ కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ అరిటాకు మనకి హాయిగా దర్శనం ఇస్తే ఎంత కళకళలాడుతుంది అసలు అంత చెట్టు ఉంటుంది ఇంట్లో. అండ్ అలాగే మల్లెలు ఏంటండి, ఎన్ని రకాల మల్లెలు పెట్టారు? ఉన్నాయి, ఒక 25 ప్లాంట్స్ ఉన్నాయండి మన దగ్గర. జాజి, విరజాజి, చెంబేలి, గుండు మల్లి, బొద్దు మల్లి, జడమల్లి, తీగ మల్లి, ఇలాంటి దొంతర మల్లి అవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇది దేవగన్నేరు, ప్లమేరియా. అదిగో మాటల్లో అర్చన గారు వచ్చారు. అర్చన గారు ఈజ్ నాట్ జస్ట్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ గా, బట్ ఒక ఆంధ్ర నాట్యం గురువుగా కూడా ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా అందరికి విద్య నేర్పిస్తున్నారు. అర్చన గారు, ఈ గార్డెన్ లో మీకు కూడా ఒక చేయి ఉందా? వంటలో మాత్రమేనా? వంటలోనే తను పండించేవన్నీ వేస్ట్ కాకుండా వాడేది నా ఉద్యోగం అనమాట. వీడింగ్ అది అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాను, కానీ ముఖ్యంగా తనే. పూలది మాత్రం నాది ఎక్కువ ఇంట్రెస్ట్. సాయంత్రం కొయ్యడం, కట్టడం, ఒక 3 గంటలు దాంతో కాలక్షేపం అయిపోతుంది. సో రోజు మనం ఇండియాలోనే పూలు కట్టి తల్లో పెట్టుకునే ప్రసక్తి లేదు. దేవుడికి పెట్టాక తల్లో పెట్టుకుంటారు ఇక్కడ. తప్పకుండా. ఎంత మంచి వాతావరణం అంటే తెలుగుదనం ఉట్టిపడుతుంది. సెయింట్ లూయిస్ లో మనకి మామూలుగానే ఆధ్యాత్మిక శోభ, ఈ కార్యక్రమాలు, టెంపుల్ రిలేటెడ్ అని చూస్తున్నాం, కానీ ఇంట్లో కూడా ఇంత తెలుగుదనం చక్కగా ఉండడం అనేది చాలా మనసు నిండిపోతుంది. వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us to your garden. అండ్ అర్చన గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ కలుద్దాం. ఇలాగే బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇన్ లైఫ్ క్యాప్చర్ చేసేందుకు. అమెరికాలో యాంత్రిక జీవితం చాలా మంది అనుకుంటారు. ఇలా టైం తీసుకుని తీరికతో, ఓపికతో, హాయిగా బ్యూటిఫుల్ గా లైఫ్ ని మలుచుకున్న వారు చూస్తే మనకి ఇన్స్పిరేషన్. సో ఐ సీ యూ అగైన్ సూన్.